పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే ప్లాస్టిక్ భూతాన్ని తరిమివేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ ఎక్కువగా ఉపయోగిస్తే ప్రజలు క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని అన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతిలో పర్యటించారు. ముందుగా రేణిగుంట సమీపంలోని తూకివాకంలోని ఇంటిగ్రేటెడ్ వేస్ట్ ప్రాసెసింగ్ కేంద్రాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. ఆ తర్వాత తిరుపతి బయలుదేరి వెళ్లి కపిలేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పారిశుధ్య సిబ్బందితో కలిసి పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం ప్రజావేదిక సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. స్వచ్ఛాంధ్ర లక్ష్య సాధనలో భాగం అవ్వండి. యువత ఉత్సాహం చూస్తుంటే సంతోషంగా ఉందని, యువతే ఈ దేశానికి సంపద. ప్రపంచంలో ఎక్కడ చూసినా 100కి 30% మంది మనవారే ఉన్నారు. పిల్లల్ని చూస్తుంటే నా కాలేజీ రోజులు గుర్తొస్తున్నాయి. నేను కూడా తిరుపతిలోనే చదువుకున్నాను. తర్వాత ఎమ్మెల్యే అయ్యాను. అంచెలంచెలుగా ఎదిగి 4వసారి ముఖ్యమంత్రి అయ్యానంటే ఏడుకొండల స్వామి ఆశీస్సులే కారణం. స్వచ్ఛాంధ్ర లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈరోజు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం తిరుపతికి వచ్చినప్పుడు ఈరోజు మీ అందరి ఉత్సాహం చూస్తూ ఉంటే నాకు చాలా ధైర్యం వస్తూ ఉంది. బ్రహ్మాండంగా ముందుకు పోతామని ఆలోచన కలుగుతూ ఉంది. మా పిల్లల ఉత్సాహం చూస్తున్నాను. వాళ్ళ కేరింతలు చూస్తూ ఉంటే నాకు చిన్నప్పుడు నేను కూడా అదే మారిగా ఎగిరేవాడిని. అది ఆలోచించినప్పుడు నాలో కూడా ఉత్సాహం పెరుగుతా ఉంది. పిల్లలు మీరే ఈ దేశానికి సంపద. ఈరోజు ప్రపంచంలో ఎక్కడికి పోయినా భారతీయుల్లో బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. అందులో మీరు చూస్తే ఎక్కడ చూసినా తెలుగు వాళ్ళంటే 100కి 30-40% మనవాళ్లే ప్రపంచం అంతా ఉన్నారంటే అది మీలో ఉండే తెలివితేటలు, సమర్థత. నేను కూడా తిరుపతిలోనే చదువుకున్నా. మీ మారిగానే స్టూడెంట్గా తిరుపతిలో ఉండే అన్ని వీధులు తిరిగాను. తర్వాత ఎమ్మెల్యే అయ్యాను. అంచెలంచెలుగా ఎదిగాను. రాష్ట్రంలో 4వసారి ముఖ్యమంత్రిగా అయ్యానంటే ఇక్కడుండే వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, మీ అందరి సహకారం అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం.